ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ వాక్యం వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నారా? మీలో చాలామంది మీ యొక్క అనుభవాన్ని ఫోన్స్ ద్వారా మాతో పంచుకుంటూ ఉన్నప్పుడు నిజంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. నిజంగా మన గొప్పతనం ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. కేవలం దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరినీ తన వాక్యము చేత బలపరుస్తున్నాడు. వాక్యము జీవము గలది, వాక్యము బలమైనది. వాక్యము అనేక జీవితాలను నిజముగా బ్రతికించేది. భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించెను. నిజముగా దేవుని వాక్యం వింటుంటే మన జీవితాల్లో ఎంతో ధైర్యం, ఎంతో నెమ్మది. నిజముగా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా నమ్మకంగా బ్రతకండి, దేవుని వాక్యాన్ని వినండి, చదవండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి, బలపరుచుకోండి. దేవునికి ఇష్టం లేని జీవితం ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయండి. దేవునికి ఇష్టముగా మనందరం బ్రతకాలి. అంతేకాకుండా నిజముగా మనందరి పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనందరినీ గమ్యానికి చేర్చాలన్నదే ఆయన ఉద్దేశం, మోక్షానికి చేర్చాలన్నదే ఆయన ఉద్దేశం. దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా విడుదల పొందాము, దేవుని కృప ద్వారా గమ్యానికి కూడా చేరాలి. కాబట్టి మరొక్కసారి మరి మీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. మరి ఎంతో భారభరితమైన ఈ పరిచర్య, దయచేసి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. ఆర్థిక సహకారాన్ని కూడా అందించండి, ప్రార్థన సహకారాన్ని కూడా అందించండి. ముఖ్యంగా గత 6 నెలలుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఆంటీ గారు, డాక్టర్ మరి కుమారి ఆంటీ గారు, మరి తాను ఈ కార్యక్రమాన్ని ప్రేమతో తనెంతో సహకరిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మీలో ఎంతోమంది మరి ప్రార్థిస్తున్నారు. మీ మాటల ద్వారా, మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా కూడా మమ్మల్ని బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది కేవలము ప్రతి శనివారము 11:30కు ఆరాధన ఛానల్లో ఈ కార్యక్రమం వస్తుంది. అంతేకాకుండా మరి మధ్యలో మనము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ, ముఖ్యంగా గురువారం సాయంత్రం 7:45 యవనస్తుల కూడిక ఉంటుంది. మరి ఫేస్బుక్లో విజయ్ కుమార్ జోగు అని, అదేవిధంగా యూట్యూబ్లో పాస్టర్ జే విజయ్ కుమార్ అని దయచేసి మీరు టైప్ చేసుకోగలిగితే దాంట్లో మీరు లైవ్ కార్యక్రమంలో యవనస్తులు అదేవిధంగా పెద్దవారు కూడా పాల్పొందవచ్చు, వాక్యాన్ని వినవచ్చు. అదేవిధంగా మరి ఆదివారపు ఆరాధన మెయిన్ చర్చ్లో, మా గ్రామంలో మెయిన్ చర్చ్లో 9 గంటలకు ఆరాధన ఆరంభించబడుతుంది. ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే, ఆ దినము మీరు ఆరాధనకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే లైవ్లో పాల్పొందండి. లేదంటే మీరు మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ఒకవేళ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ వాక్యాన్ని వినండి. కొన్నిసార్లు మా నాన్నగారు దైవజనులు మరి పాస్టర్ రూబెన్ గారు, అదేవిధంగా మా అన్నయ్య గారు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారు, వారు వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. ఈ విధంగా మీరు వాక్యాలు వింటూ ఆత్మీయంగా బలపడాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పౌలు భక్తుడు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క
మధ్యాంతర నష్టానికి గల ప్రాముఖ్యమైన కారణాలు. మధ్యంతర నష్టానికి గల ప్రాముఖ్యమైన కారణాలు గమనించండి. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం ఆలోచిస్తే దేవుడు మనకొక ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా, లేకపోతే మనకొక మార్గదర్శకముగా, మనము దాంట్లో నుండి నేర్చుకొని మన జీవితాన్ని కూడా సరిచేసుకోవడానికి ఒక దృష్టాంతముగా ఇవ్వబడింది అన్నది మనము గుర్తించవలసిన సత్యం. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఒక అద్భుతమైన చరిత్ర. పాత నిబంధనలో మనము ఆ ఇశ్రాయేలు చరిత్ర చూస్తూ ఉంటాం. నా ప్రజలు అని పిలువబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గమనించండి, 2 స్థలాలు కదా, విడుదల పొందిన స్థలం, చేరవలసిన స్థలం. ఈ 2 స్థలాల మధ్యలో 40 సంవత్సరాల ప్రయాణం. గమనించండి, విడుదల పొందిన స్థలం, గమ్యము కదా, చేరవలసిన స్థలం, మధ్యలో 40 సంవత్సరాల ప్రయాణం. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉండడం జరిగింది. 430 సంవత్సరాల్లో ఇంచుమించు వారు అక్కడ ఉన్నంత కాలము బానిసలుగానే బ్రతికినట్లుగా మనం చూడవచ్చు. ఫరో వారిని ఎంతగానో హింసించడం, బాధ పెట్టడం, పనిలో వారిని వేధించడం, ఇవన్నీ జరిగాయి. వారు బానిసత్వపు జీవితాన్ని జీవించారు. ఆ బానిసత్వంలో నుండి దేవుడు వారి ప్రార్థన విని, వారి మొర విని, వారిని విడిపించాలనే ఆలోచనతో దేవుడు మోషేను పంపడం జరిగింది. మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. లక్షల మంది ఆ ప్రయాణం, లక్షల మంది విడుదల పొందారు. గమనించండి, కేవలము యుద్ధవీరులే, ఆ యవనస్తులే, యుద్ధానికి తగిన ఆ వయస్సు కలిగిన వారు ఇంచుమించు 6 లక్షలకు పైగా జనాంగము బయలుదేరారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారందరినీ కలిపితే ఇంచుమించు 20 లక్షల పైగా కావచ్చు. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందారు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. అంతమంది ఒకేసారి ప్రయాణం, అన్ని సంవత్సరాల ప్రయాణం, ఒకే నాయకత్వం క్రింద, మోషే నాయకత్వం క్రింద వారు వారి ప్రయాణాన్ని ఆరంభించారు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రయాణమును ఆరంభించారు. ప్రయాణంలో దేవుడు వారికి చూపిన కృప చాలా గొప్పది. వారి పట్ల చేసిన మేలులు చాలా గొప్పవి, అద్భుతాలు గొప్పవి. గమనించండి, దేవుడు వారిని విడిపించడానికి కూడా ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు అవి 10 తెగుళ్ళు, 10 దేవుని ఉగ్రతలు. అదే ఇశ్రాయేలు ప్రజలకు అదొక అద్భుతం. ఐగుప్తు ప్రజలకు వచ్చినటువంటి ఏ నష్టము కూడా, ఏ తెగులు కూడా ఇశ్రాయేలు ప్రజల మీదికి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. కాపాడమే కాదు, ఆ విధంగా 10 అద్భుతాలు చూసిన తర్వాత దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం జరిగింది. ఏ ఉద్దేశంతో విడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం, కనాను దేశానికి దేవుడు వారిని చేర్చాలి అన్నది దేవుని ఉద్దేశం. గమనించండి, ఎందుకు ఇశ్రాయేలు చరిత్ర మన ముందు ఉన్నది అంటే, గమనించండి, మన జీవితంలో కూడా 2 స్థలాలు, విడుదల పొందిన జీవితం, చేరవలసినటువంటి జీవితం. ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఈ పాపలోకంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచననిచ్చాడు, విడుదలనిచ్చాడు. మనందరం విడుదల పొందాం. కానీ గమ్యానికి చేరామా? చేరలేదు. ఇంకా మన గమ్యం ఈ లోకం కాదు కదా. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం ఏ విధంగానైతే వాగ్దాన దేశముగా ఉందో, మనందరికీ కూడా దేవుడు వాగ్దాన దేశం అనగా మోక్షం, పరలోక రాజ్యం, అది మన వాగ్దాన దేశం. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు మార్గంలో దేవుడు చూపిన కృప మనకు కూడా చూపాడు. ఆ మొదటి నుండి మనం చదివితే వారు మేఘము క్రింద ఉండిరి, దేవుడే వారికి మేఘముగా. ఎందుకంటే అంతమంది, అన్ని లక్షల మంది జనాంగము ప్రయాణం చేస్తూ ఉండగా పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘముగా, రాత్రి చీకట్లో నడవడానికి అగ్నిస్తంభములాగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. అంతేకాదు, వారు సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఆ సముద్రంలో, ఆ నీటి మార్గములో ఆరిన నేలపైన నడవడమే వారికి ఒక బాప్తిస్మంలాగా మార్చబడింది. మనకు దేవుడు ఏ అనుభవాలైతే ఇచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు అదే ఇచ్చాడు. ఇంచుమించు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ సముద్రంలో నడవడం ద్వారా అదొక బాప్తిస్మముగా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకేమంటాడు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. దేవుడు వారికి ఆ మన్నాను ఇచ్చాడు, పరలోకపు ఆహారమును దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాకుండా వారికి ఆ నీటిని కూడా దేవుడు ప్రసాదించాడు. మనం ఏ విధంగానైతే నేటి సంఘము ఒకే రొట్టెలో ఒకే ద్రాక్షారసపు పాత్రలో ఏ విధంగా మనం పాల్పొందుతున్నామో గమనించండి, దేవుడు కూడా వారికి మనకి ఎటువంటి అనుభవం ఇచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు అదే అనుభవం ఇచ్చాడు. గమనించండి. అంతేకాదు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎక్కడికి వెళ్ళినా వారికి నీరు, ఆ బండలో నుండి నీరు. ఒక మాటలో చెప్పాలంటే ఆ తమ్మును వెంబడించిన బండ అన్నాడు. అంటే నిజంగా దేవుడు మనల్ని ఏ విధంగా వెంబడిస్తూ మన దాహాన్ని తీరుస్తున్నాడో ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడే వారిని వెంబడించిన బండలాగా దేవుడు వారికి దాహాన్ని తీర్చాడట. గమనించండి, ఇవన్నీ జరిగాయి. కానీ విచారకరం ఏంటి అంటే మన అంశం కూడా అదే. ఏంటంటే మధ్యంతర నష్టానికి కారణం, మధ్యలోనే వారు నష్టపోయారు, వారు మధ్యలోనే రాలిపోయారు. గమనించండి, కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన దేశము చేరారు. అంతేకాకుండా ఇతర మనుషులు, వారి కుటుంబాలు చేరాయి, వారి పిల్లలు లేకపోతే వారికి సంబంధించినటువంటి వారు చేరారు. కానీ బయలుదేరిన వాళ్ళలో మాత్రము కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే చేరినట్లుగా వారు నిండు మనసు దేవుణ్ణి అనుసరించారు. మంచి మనసుతో, పూర్ణ మనసుతో వారు దేవుని అనుసరించారు కాబట్టి గమ్యానికి చేరారు. గమనించండి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటి అంటే మనందరము విడుదల పొందాము అని మనిష్టానుసారంగా మనం బ్రతకడం కాదు. మనం గమ్యానికి చేరాలి, మనం మోక్షానికి చేరాలి. మనం ఇంకా చేరలేదు, మనం ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం. ప్రయాణంలో వారు మరి సంహరించబడడానికి, మధ్యలో వారు సంహరించబడడానికి, మధ్యలో వారు చావడానికి గల కారణాలు ఎటువంటి కారణాలు? 2 కారణాలు అక్కడ ఉన్నాయి. ఒకసారి ఆ మాటలు చూద్దాం. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు మధ్యలో సంహరించబడడానికి, మధ్యలో చావడానికి, మధ్యలో నష్టపోవడానికి ఏంటి కారణం? వారేమైనా నరహత్య చేశారా? దొంగతనం చేశారా? వ్యభిచారం చేశారా? అబద్ధాలు చెప్పారా? లేకపోతే ఏం పాడు పనులు చేశారు? మనం అనుకుంటాం చాలాసార్లు, నేనేమైనా దొంగతనం చేస్తున్నానా? నేను నరహత్య చేస్తున్నానా? లేకపోతే వ్యభిచార క్రియలు చేస్తున్నానా? నేను అందరిలాగా కాదు కదా, నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నాను కదా అనే ప్రశ్న, ఆలోచన మనకు రావచ్చు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు గమ్యానికి చేరకుండా మధ్యలో సంహరించబడడానికి కారణం ఏంటి? అక్కడ ఆ కారణం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఆ కారణము అంటే, మొదటి కారణం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం కూడా ఎంత భయంకరమైన నష్టమో ఆలోచన చేయాలి. అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంటే దాని అర్థం ఏంటి? వారు దేవునికి ఇష్టలుగా లేరు అంటే అర్థం ఏంటి అంటే వారు వారి ఇష్టాన్ని నెరవేర్చారు, వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది తరచుగా వాడే మాట ఏంటో తెలుసా? నా ఇష్టం అంటారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మేబీ మీరు అటువంటి మాట పలికారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీ పిల్లలు లేకపోతే నీకు తెలిసిన వారు, నీ కుటుంబస్తులు, నీ భర్త, నీ భార్య చాలాసార్లు ఈ మాట పలికి ఉండవచ్చు. మనలో చాలామంది మాట చెప్పి ఉండవచ్చు, నా ఇష్టము అని చెప్పేవాళ్ళు, నా ఇష్టం అని అనేవాళ్ళు. కొంతమంది నా ఇష్టమని నోటితో అంటారు, కొంతమంది నా ఇష్టం అని నోటితో అనకుండానే తమిష్టము చేస్తూ ఉంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, నా ఇష్టం చేయడం నాకు సౌఖ్యమే కావచ్చు, నా ఇష్టం చేయడం నాకు సంతోషమే కావచ్చు, నాకు ఎంజాయ్మెంటే కావచ్చు. కానీ నా ఇష్టము దేవునికి కష్టమైతే గనక, నా ఇష్టము దేవునికి ఇబ్బంది అయితే గనక, అది ఎంత ఇష్టమైనా ఎంత సౌఖ్యమైనా దాన్ని నేను విడిచిపెట్టాలి. నా ఇష్టము కాదు, వారిష్టము చేసినందుకే కదా వారు అరణ్యంలో సంహరించబడ్డారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండకనే కదా అరణ్యంలో సంహరించబడ్డారు. బైబిల్ గ్రంథంలో
ఆ విధంగా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు ధనవంతుని సంగతి. గమనించండి, లూకాసు వార్త 16వ అధ్యాయము ఆ వచనము 24-25 వచనాల్లో చూస్తే, ధనవంతుడు చనిపోయి ఆయన చక్కగా పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుతున్నాడట. పాతాళంలో బాధపడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహామును పిలుస్తున్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, లోకంలో ప్రార్థన చేయలేని వాళ్ళందరూ కూడా ఎక్కడ ప్రార్థన చేస్తారు? నరకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారేమో. ఇక్కడ ప్రార్థన చేయరు. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఇక్కడ ఆల్ నైట్ ప్రార్థనలు ఉండవు, ఇక్కడ కుటుంబ ప్రార్థనలు ఉండవు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత నరకంలో యాతన పడుతూ ఉండగా నాకు తెలిసి ప్రతి ఒక్కరూ యేసయ్యని పిలుస్తారు. అయ్యా తండ్రి సహాయం చేయండి అని పిలిచేవారు చాలామంది ఉంటారు. ఆనాడు ఈ ధనవంతుడు కూడా, లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. నాకు తెలిసి భూమి మీద బ్రతికినంత కాలం ఏనాడు అతడు ప్రార్థన చేశాడో పిలిచాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు పిలుస్తున్నాడు. ఏమన్నాడంటే, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడేది భూమి మీదనే. చనిపోయిన తర్వాత నీ మీద కనికరపడేది ఏముండదు. ఏ ప్రార్థనకైనా జవాబు దొరికేది భూమి మీదనే. చనిపోయిన తర్వాత ఏ ప్రార్థనకు జవాబు దొరకదు. కనికరం ఉండదు, అక్కడ జవాబు ఉండదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత అయ్యా నాయందు కనికరపడి లాజర్ను పంపించండి అయ్యా అని అంటే 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమున్నట్టు, దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజర్ కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ధనవంతునితో దేవుడు చెప్పిన మాట అబ్రహాం అంటున్నాడు, కుమారుడా భూమి మీద బ్రతికినంత కాలము నీకిష్టమున్నట్టు సుఖం అనుభవించావు, నీ ఇష్టం. గమనించండి దేవుని బిడ్డలారా, నాకు తెలిసి మనం చనిపోయిన తర్వాత ఆ దేవుని సింహాసనం ముందు నిలబడ్డప్పుడు, ఆ తీర్పు ముందు నిలబడ్డప్పుడు దేవుడు 100 ప్రశ్నలు నిన్ను అడగాల్సిన పని లేదు. ఒకే ఒక ప్రశ్న, కుమారుడా బ్రతికినంత కాలం నీ ఇష్టం చేశావా, నా ఇష్టం చేశావా? నీ ఇష్టం ఉన్నట్టు బ్రతికావా, నా ఇష్టం ఉన్నట్టు బ్రతికావా? ఒక్క ప్రశ్న చాలు. దేవుడు అడిగిన ప్రశ్నకు చాలామంది దగ్గర సరి అయిన సమాధానం ఇప్పటికీ ఉండదు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరులారా, యవనస్తులారా, మీరెవరైనా పర్వాలేదు, దేవుడు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, బ్రతికినంత కాలం నీ ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతున్నావా, నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో సంహరించబడ్డానికి, మధ్యలో చావడానికి పౌలు భక్తుడు సంఘానికి, కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్న మాట, దేవుడు వారికి అన్ని చేయాల్సినవన్నీ చేశాడు. దేవుడు సముద్రంలో వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఎండలో, రాత్రుల్లో, ప్రతి సందర్భంలో వారికి ఆహారం అవసరం ఉన్నప్పుడు ఆహారం, దాహం వేసినప్పుడు నీళ్లు, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సహాయము, సహకారం దేవుడు వారికి అందిస్తే వారు వారిష్టం ఉన్నట్టు బ్రతికారంట. దాన్ని బట్టి సంహరించబడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడు కూడా తనిష్టం చేశాడు. ఈరోజు నీ ఇష్టం చేస్తున్నావా? దేవా నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టమే అని చెప్పగలుగుతున్నావా? భక్తుడైన దావీదు 18వ కీర్తనలో అంటాడు, 18వ కీర్తన 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఆయనకి ఇష్టుడను గనక. ఎంత అద్భుతమైన మాట. నిజమే, మనం ఆయనకి ఇష్టముగా ఉండాలంటే మన ఇష్టం చేయొద్దు, ఆయన ఇష్టం చేయాలి. ఏది ఆయనకి ఇష్టం? నువ్వు చేస్తున్నది ఆయనకి ఇష్టమేనా? నువ్వు చూస్తున్నది ఆయనకి ఇష్టమేనా? నువ్వు చదువుతున్నది ఆయనకి ఇష్టమేనా? నీవు తిరుగుతున్న స్థలాలు ఆయనకి ఇష్టమేనా? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఆయనకి ఇష్టమేనా? నువ్వు వింటున్న మాటలు ఆయనకి ఇష్టమేనా? నీ హృదయంలో ఉన్నది ఆయనకి ఇష్టమేనా? ఈ సమయంలో నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఇష్టమేనా? గమనించండి, ఆయనకి ఇష్టం ఉన్నది మనం చేస్తే ఆయన మనల్ని ఇష్టపడతాడు. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దైవ బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారు ఉన్నారు. 16వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు భక్తుడైన దావీదు, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దావీదు ఇష్టపడుతున్నాడు, అదే దేవుడు ఇష్టపడేది కూడా అదే. భక్తులనేది దేవుడు ఇష్టపడతాడు. ఆయన ఇష్టం నెరవేర్చే వారిని దేవుడు ఇష్టపడతాడు. గమనించండి, హానోకుకు కూడా సాక్ష్యం ఉంది.
హానోకు చనిపోకముందు అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. 11వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని మీద విశ్వాసం. ఆ కింది మాట కూడా చదివితే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండడం ఇంపాసిబుల్ అన్నాడు, అసాధ్యం. దేవుని మీద ఆధారపడలేని జీవితం, అది లాభం లేని జీవితం, అసాధ్యము అన్నాడు. దేవునికి ఇష్టలంగా ఉండడం అసాధ్యం విశ్వాసం లేకుండా. హానోకైతే ఆయన బ్రతికినంత కాలం దేవునికి ఇష్టడుగా బ్రతికాడట. దేవుని చేత మరణము చూడకుండా, ఆ నొప్పి చూడకుండా, ఆ బాధను చూడకుండా దేవుని చేత కొనిపోబడ్డాడు హానోకు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మధ్యంతరంగా నష్టపోవడానికి మొదటి కారణం దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం. రెండవ కారణం చెప్పి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వారు ఆశించిన ప్రకారం మనమును చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఏం ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు. దేవుడిచ్చినటువంటి ఆహారం చేత, దేవుడిచ్చిన పోషణ చేత, దేవుడిచ్చిన సమృద్ధి చేత ఈరోజు మనుషులు తృప్తిగా ఉన్నారా అంటే ఈనాటి ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. చాలామంది, ఎక్కువ మంది కదా, చాలా తక్కువ మంది. తండ్రి, నీవిచ్చిన జీవితం నాకు చాలయ్యా, మీరిచ్చినటువంటి బ్రతుకు, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన ఈ వస్త్రం, మీరిచ్చిన ఈ నివాసం, మీరిచ్చిన ఈ స్థితి నాకు చాలయ్యా అని సంతృప్తి చెందేవారు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది ఎట్లుంటారు తెలుసా? దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించక, తృప్తి చెందక చెడ్డ వాటిని ఆశిస్తారు. లోకాన్ని ఆశించడం. దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందారా ఆదాము అవ్వలు కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమృద్ధితో వారు తృప్తి పడలే కానీ చెడ్డ వాటిని ఆశించారు. నష్టపోయేదాన్ని ఆశించారు, నష్టం చేసేదాన్ని ఆశించారు, చచ్చేదాన్ని ఆశించారు, చంపేదాన్ని ఆశించారు. గమనించండి, ఎంతోమంది ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా అటువంటి వ్యక్తులు నష్టపోయిన వారు ఉన్నారు, చెడ్డ వాటిని ఆశించడం. ప్రభు ఆ మాట చెప్తాడు యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో. మనం 15, 16, 17 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు ఏంటో చూద్దాం. అనగా శరీరాశ, నేత్రాశ, అది కూడా ఆశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం, లోకమును దాని ఆశలు, లోకానికి సంబంధించిన ఆశలు, లోకం మీద మనం పెట్టుకునే ఆశలు. లోకము గతిస్తుంది, లోకం మీద మనం పెట్టుకునే ఆశలు కూడా గతిస్తాయి కదా. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. గమనించండి, రెండిటికి మధ్యలో సంబంధం ఉంది. లోకాన్ని ఆశించడం, చెడ్డ వాటిని ఆశించడం కాదు, కానీ పైనున్న దాని ప్రకారం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. ఇశ్రాయేలు ఆ ప్రజల చరిత్రలో, ఆ లక్షల మంది జనాంగంలో ఇద్దరు మాత్రం దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు, దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారు యెహోషువ, కాలేబులు. కానీ మిగతా వారి ఇష్టం, మన ఇష్టం మనకు క్షేమం కలిగిందా? వారి ఇష్టం వారికి క్షేమం జరిగిందా? చెప్పండి. మధ్యలో నష్టపోయారు. ఎందుకండి? మన ఇష్టం, నా ఇష్టం అని చెప్పడం ఎందుకు? దేవుని ఇష్టానికి తల వంచితే దేవుడు ఏం తక్కువ చేస్తాడు? దేవుని కృప ద్వారా లోకరీతిగా మరి ఎన్నో అవకాశాలున్నా, ఎన్నో చదువులు, సర్టిఫికెట్స్, క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్స్ అన్నీ ఉన్నా అన్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని పరిచర్య చేస్తున్నాము. దేవుని కృప ద్వారా దేవుడు ఏం తక్కువ చేయలేదు కదా. ఎందుకు లోకాన్ని ఆశించడం? ఎందుకు దేవుని ప్రక్కన పెట్టి? కొంతమంది ఆదివారము కూడా ప్రార్థనను ప్రక్కన పెట్టి పనులకు వెళ్ళేవారు ఉంటారు. లోకము, సంపాదన, లోకాశ ఏ రకంగా మనకు క్షేమం కాదు. చెడ్డ వాటిని ఆశించకూడదు. సంసోను అంత బలాఢ్యుడే, తన బలము తనను కాపాడలేకపోయింది. అనేకులపైన విజయం పొందుకోగలిగాడు, కానీ తన దేహం మీద తాను విజయం పొందుకోలేకపోయాడు. అందరినీ జయించాడు, 1000 మందిని జయించి ఉండవచ్చు ఆనాడు సంసోను. కానీ తన దేహాన్ని, తన దేహంలో పుట్టుకొస్తున్న ఆశలను జయించలేకపోయాడు సంసోను. అందుకోసమే చెడ్డ వాటిని మనం ఆశించకూడదు.
ఇశ్రాయేలు ప్రజలు మధ్యంతరంగా నష్టపోవడానికి 2 కారణాలు ఇక్కడ. మొదటిది ఏంటంటే వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రెండవది ఏంటంటే వాళ్ళు చెడ్డదాన్ని ఆశించారట. దేవుడిచ్చిన ఆహారంతో తృప్తి చెందలేదు. మాకు ఐగుప్తు దేశంలో మేము చాలా కూరగాయలు, మంచి మంచి కూరగాయలు తిన్నాము, మంచి ఆహారం తిన్నాము, ఎంతో ఎంజాయ్ చేశారా? బానిసత్వంలో ఇనప కొలిమిలో ఇనప ముక్క ఏ విధంగా దంచబడుతుందో, కొట్టబడుతుందో, నల్లగొట్టబడుతుందో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అది అని వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళు దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందాలి. దేవుడు ఎంత ప్రణాళిక, వాళ్ళని విడిపించాలి, వాళ్ళని నడిపించిన 40 సంవత్సరాలు తోడుగా ఉండాలి, వారిని పోషించాలి, వారికి కావాల్సినవి ఇవ్వాలి. ఒకరోజు వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో దేవుడు వారిని చేర్చాలని ఆశిస్తే మనుషులకు మంచిది ఎప్పుడు ఇష్టపడరు, నష్టం చేసేదాన్ని ఇష్టపడతారు. అన్ని లక్షల మంది ఎంత అద్భుతమైన రాజ్యాన్ని, ఆ కనాను దేశాన్ని చేరి ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు మోక్షం నీ ముందుంది దేవుని బిడ్డలారా. నీ ఇష్టం చేసి నష్టపోతావా, లేకపోతే చెడ్డదాన్ని ఆశించి నష్టపోతావా, దేవుని చిత్తానికి తలవంచి మోక్షం చేరుతావా? వీళ్ళు మధ్యలో నష్టపోవడానికి కారణం వాళ్ళు చెడ్డదాన్ని ఆశించారట. కాబట్టి దయచేసి గమనించండి, మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో కూడా చూస్తాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 14 వచనం, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత, వింటున్నారా, దురాశ చేత ఈడువబడి మరలు కోల్పబడిన వాడై శోధించబడును. 15 వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆరంభమేమో దురాశ, ముగింపేమో మరణం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుందంట. పాపము కొంతకాలానికి పరిపక్వమై ఏమి కంటుంది, ఏమి ఆ రిజల్ట్ వస్తుందంటే మరణాన్ని కంటుంది అన్నాడు. మరణమే జరిగింది, మరణమే వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. వద్దు దేవుని బిడ్డలారా, మనందరం గమ్యానికి చేరాలి, మోక్షానికి చేరాలి. మోక్షానికి చేరే వరకు నమ్మకంగా ఉండండి, మోక్షానికి చేరే వరకు దేవునికి ఇష్టలుగా బ్రతకండి. చెడ్డ వాటిని ఆశించొద్దు, చెడు మీద వద్దు, చెడు దృష్టి వద్దు, చెడు తలంపులు వద్దు, చెడు మాటలు నీ నోటికి రానివ్వకు, చెడు వినే ప్రయత్నం చేయకు. చెడు టీవీలలో లేకపోతే సినిమాల్లో, సీరియల్స్లో ఆ చెడు అంతా నీ మైండ్లోనికి తీసుకెళ్ళకు. లోపలికి వెళ్తుంది అంటే లోపల పని చేస్తుంది. అది కళ్ళలో నుండి వెళ్ళేది, చెవుల్లో నుండి వెళ్ళేది లోపల కార్యరూపం దాలుస్తుంది. ఈ 2 ద్వారాలు లోపలికి ఏం వెళ్తుందో చూసుకుంటే చాలా మంచిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయినట్లుగా మధ్యంతరంగా నష్టపోవద్దు. మనందరం మోక్షానికి చేరాలి. యేసయ్య మోక్షం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ మోక్షాన్ని ప్రసాదించడానికి తన విలువైన జీవితాన్ని మన కోసం త్యాగం చేశాడమ్మా. ఈ సత్యాన్ని గ్రహిస్తావా? ఆ దేవునితో నమ్మకంగా బ్రతుకుతావా? మోక్షం చేరే వరకు నమ్మకంగా ఉండండి. కొంతమంది లాస్ట్ మూమెంట్లో, చివరి క్షణంలో పాడైపోతూ ఉంటారు, చివరి దినాల్లో నష్టపోతూ ఉంటారు, చివరి దినాల్లో భ్రష్టులైపోతుంటారు. వయసు పెరిగిన టైంలో, ఇంకా కొంతకాలంలో కదా, గమనించండి, చనిపోయే ముందు నష్టపోతూ ఉంటారు. వద్దు దేవుని బిడ్డలారా, మోక్షం చేరే వరకు నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవించుదాం. యెహోషువ, కాలేబుల వల్లే నమ్మకంగా ఉంటే ఆ ఇద్దరికైనా దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఖచ్చితంగా చేర్చాడు. ఈరోజు ఆ దైవ చిత్తానికి తల వంచి ఆ దైవ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డగా బ్రతకండి. అట్టి కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు దయచేను గాక, ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో శ్రద్ధగా నీ మాటలు విన్నారేమో తండ్రి, ఆ బిడ్డల ఆశను బట్టి, మంచి ఆశను బట్టి ప్రతిఫలం దయచేయండి. ఒకరోజు మీ రాజ్యానికి చేరే వరకు కూడా నమ్మకంగా మీతో నడిపించండి. బిడ్డలకున్న కష్టాలు, బాధల్లో నుండి విడుదల దయచేయండి. నిరాశతో ఉన్నారో, ఎంత దుఃఖంతో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో తండ్రి, జీవితం పైన విరక్తి చెంది ఉన్నారో తండ్రి, మీరు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మేము ఏ విషయంలో చింతించకూడదు. వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీ ఆత్మ చేత ధైర్యపరచమని, తృప్తిపరచమని, ఆదరణ మీ ఆత్మ ద్వారా కలిగించమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003.
మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.